నిత్యానంద సరస్వతి స్వామి శాస్త్రాబ్ధిపారధృష్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీతీర్థ గురుం భద్రౌఘదాయకం. ఆసేతు సీతాచలం ఉన్నటువంటి ఆస్తికులెల్లరూ ఆచరిస్తున్నటువంటి జీవన విధానాన్ని అనాదిగా సనాతన ధర్మమని ప్రపంచంలో ఇతర దేశస్థులు కూడా వాటి ఎడల చాలా భక్తి శ్రద్ధలు కలిగి తాము ఆచరించుదామనేటువంటి ఆ నిష్ఠని పాల్గొంటున్నటువంటి అత్యుత్తమమైనటువంటి ధర్మంలో ఈ యొక్క సనాతన ధర్మం ఒక మతం కాదు, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం. సమాజంలో ఉన్నటువంటి యావత్తు జనము కేవలం ఒక లౌకికంగా కాదు, ఆధ్యాత్మికంగా, ధార్మికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని విధములుగా ఒక్క చోటకి ఏర్పడి గుమిగూడి ఒక జాగృతి చెందే విధంగా మన సంస్కృతిలో అనేక ఉత్సవములు ఉన్నవి. ఉత్తర దేశంలో కుంభమేళ, దక్షిణ భారతంలో మహామఖం, మన ప్రాంతంలో పుష్కరములు. కానీ ఈ యొక్క భాగ్యనగరంలో ప్రతి సంవత్సరము ఈ యొక్క భక్తి టీవీ వారి ద్వారా ఏర్పరిచేటువంటి ఈ దీపోత్సవం అన్నది ఇక్కడ ఒక త్రివేణి సంగమం వలె మాకు తలపిస్తున్నది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజికంగా ఉన్నటువంటి అందరినీ కూడా ఒక వేదికకి తీసుకొచ్చి ఇక్కడ ఒక దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక శోభని కలిగించే విధంగా ఉన్నది. నిర్వహిస్తున్నటువంటి ఆ భక్తి టీవీ నిర్వాహకులకు మా యొక్క పరిపూర్ణమైనటువంటి నారాయణ స్మరణములు. యావత్తు సనాతన ధర్మంలో ఉన్నటువంటి యావత్ ఆస్తిక సమాజము గర్వించదగ్గ విధంగా ఇంతటి ఆస్తికులందరూ కూడా నేటి సమాజంలో భక్తి యొక్క ఆవశ్యకతని తెలియజేసే విధంగా అందరూ ఒక చోటకి గుమిగూడి దీపాన్ని ప్రజ్వలింపజేశారు. దీప ప్రజ్వలనం అనగా కేవలం ఒక దీపం ఇక్కడ వెలగటం కాదు, ఆ ఒక్క దీపం నుంచి అనేక దీపములు మనం వెలిగించవచ్చు. ఆ దీపంలో కేవలం దీపాన్ని ప్రజ్వలింపజేసి దాంట్లో ఆ పరతత్వమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. ఒక్క దీపాన్ని ప్రజ్వలింపజేస్తే చాలు. యత్ సర్వకృతు ఫలతః యత్ సకల యజ్ఞాదికామహితః యత్ సకల దేవరూపః జ్యోతి తదుపాస్మహే సోమం అని అభయ దీక్షితుల వారు అన్నట్టు ఆ ఉమామహేశ్వరుడిని ఆ జ్యోతిలో దర్శించి బహిర్ముఖమైనటువంటి జ్యోతిని వెలిగిస్తున్నాం. అంతర్ముఖంగా కూడా మనం ఒకసారి మన హృదయంలో ఉన్నటువంటి ఆ ఆత్మజ్యోతిని దర్శించి ఆ పరమేశ్వరుడికి యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఇంతటి వైభవాన్ని దర్శించారు. ఈ వైభవం ఇక్కడే కాదు, ఎల్లవేళలా విస్తరించే విధంగా వారి వారి యొక్క జీవన విధానంలో మన యొక్క సంస్కృతి సంప్రదాయములను గౌరవించే విధంగా ఉండండి. ఎవ్వరు మన సంప్రదాయాన్ని, మన యొక్క జీవన విధానాన్ని పరిరక్షిస్తారో వారికే ఉన్నతమైనటువంటి ఆ స్థితికి పొందబడుతుంది. ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారైనా ఈ యొక్క కట్టుబాటుని గౌరవించకపోతే అది చెప్పటానికి శక్యము కానటువంటి విషయము. కాబట్టి ప్రతి ఒక్కరూ సత్సంప్రదాయాన్ని పాటించండి, సనాతనమైనటువంటి మన ధర్మాన్ని ఆచరించండి. గోవులను, వేదమును, వేదవేత్తలైనటువంటి మహనీయులను
సేవించి తరించండి. అందరికీ మా నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సమాగమంగా ఒక త్రివేణీ సంగమంగా ఈ కోటి దీపోత్సవం గోచరిస్తోన్నట్టు భక్తులందరికీ ఆశీస్సులు అందించిన తుని తపోవనం పీఠాధిపతి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారికి నమస్సులు తెలియజేసుకుంటూ గురువందనం సమర్పించాల్సిందిగా మా ఆత్మీయ చైర్మన్ గారిని కోరుతున్నాం.